హాయ్ గాయ్స్ ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే కాకరకాయలని తీసుకున్నారు కదా, లేత కాకరకాయలు తీసుకోండి. దానిపైన మొత్తం చువ్వేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి. అండ్ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఒక సైడ్ కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పులో మసాలా పేస్ట్ కోసం ధనియాలు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసి వేగించుకోండి. అండ్ తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కారము అండ్ మనం వేగించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ దీంట్లోంచి నీళ్ళే లేకుండా కాకరకాయని బాగా పీసుకొని మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. లైట్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వద్దు. డీప్ ఫ్రై కాదు, నార్మల్గా మనం ఫ్రై చేసుకుందాం. అటు సైడ్ బ్రౌన్గా ఇట్లా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకొని అదే బాండల్లో మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయిన కాకరకాయల్లో మనం చేసుకున్న పేస్ట్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే చాలండి. అదే ప్యాన్లో ఆవాలు, కరివేపాకు వేసుకొని అది కొంచెం సేపు వేగిస్తే మన కాకరకాయ ఉల్లికారం రెడీ. రసంలోకి కానీ పెరుగులోకి కానీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.